లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఏపీ తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మేడం? మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? తెలంగాణలో మనకి ఎన్ని సీట్లు రావచ్చు, అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్కే సీట్లు వచ్చేలా ఉన్నాయి. ఇక నామమాత్రపు పోటీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పరిస్థితిలో ఉంది. అందుకని ఎవరికి ఎన్ని సీట్లు అంటే మనం ఇప్పుడు చెప్పలేము. కానీ ఏదైనా కానీ ప్రధాన పోటీ మట్టుకు ఆ రెండు పార్టీల మధ్యనే జరిగింది. బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే జరిగింది పోటీ అంతా. ఇప్పుడు రెండిట్లో ఏది గెలుస్తుంది అని అంటే చెప్పలేము. అట్లా మనం కరెక్ట్గా ఎవరికైనా ఇక్కడ చెప్పలేము. అత్యధికంగా సీట్లు మట్టుకు ఈ రెండు పార్టీలకే వస్తాయి. ఈ గట్టి పోటీ ఉంది. టీఆర్ఎస్ మాత్రమే నామమాత్ర పోటీకి వెళ్ళిపోయింది. ఏపీలో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఏపీలో కూటమి వస్తుందని, కూటమి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 120, 130 సీట్ల వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది అని అందరూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. వాతావరణం కూడా అలాగే ఉంది. ఎందుకంటే లక్షల మంది బయట నుంచి వెళ్ళారు. వలస వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు. అంటే ఈ వలసకి కారణమైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? సింపుల్ లాజిక్. జనరల్గా ఎలక్షన్స్ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏపీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనక ఎవరైనా ఏ పార్టీ అయినా హస్తం ఉందా అని అనుకోవచ్చా? గెలుస్తున్నాము అనుకునే వాళ్ళకి గొడవలు చేయాల్సిన అవసరం లేదు. ఓడిపోతాము అనుకున్న వాళ్ళే గొడవలు చేస్తారు. అసహనం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ అంచనాలు తారుమారైనవి అనే ఒక బాధ వల్ల కావచ్చు, లేకపోతే రేపు ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మనం ఏమీ చేయలేం కాబట్టి ఇప్పుడే చేసేద్దాం, చేయదలుచుకుందంతా. ఇప్పుడు క్లాస్లో పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తారు? టీచర్ బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తారు. మళ్ళీ టీచర్ వెనక్కి రాగానే అల్లరి లాపుతారు. ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి అలా ఉంది. మరి వైసీపీ పార్టీయే ఈ అల్లర్ల వెనక ఉన్నది అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం. అది కూడా మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ కార్యకర్తల్ని గొడవలు చేయిస్తూ ఉండాలి. చేయిస్తూ ఉంటేనే వాళ్ళు నిరాశకి గురి కాకుండా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఈ రోజుకి మనకు 150 వస్తాయని చెప్తున్నారు. 150 ఖచ్చితంగా వస్తాయి, ఆ పైన ఎన్ని వస్తాయో తెలియదు అన్నట్టు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన తాలూకు మీడియా సంస్థలు కావచ్చు. ఆ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు గొడవలు చేసినా మనకు పోయింది ఏముంది? వచ్చేది మన ప్రభుత్వమే, మన రక్షిస్తుంది అనే ఒక రకమైన ధీమాతో వాళ్ళు గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు గొడవలు ఎవరి మీద చేస్తున్నారు అంటే, ఇప్పుడు వైసీపీ పార్టీ గొడవలన్నీ చేస్తుంది అనటానికి, ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి దెబ్బలు తగిలితే కనుక తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుదేశం ఇప్పుడు పులివర్తి నాని ఉన్నారు, ఆయన తెలుగుదేశం క్యాండిడేటు. ఆయన ఏదో స్ట్రాంగ్ రూమ్ చూద్దామని వెళ్తూ ఉంటే అక్కడ ఒక 100 మంది గూండాలు వచ్చేసేసి ఆ సుత్తులు, రకరకాల ఆయుధాలు పట్టుకొని వచ్చి ఆయన కొట్టారు. మరి ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా, వైసీపీ అభ్యర్థి హాస్పిటల్లో ఉన్నాడా అని చూస్తే మనకు గొడవ ఎవరు చేశారో అర్థమవుతుంది కదా. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఎందుకు పారిపోయారు? అన్ని గొడవలు చేయడం ఎందుకు, అలా పారిపోవడం ఎందుకు? మరి ఇప్పుడు వైజాగ్లో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు వేయలేదు అని చెప్పి వాళ్ళ జుట్టు కత్తిరించి వాళ్ళని కొట్టి హింసించారు. మరి హింసించిన వాళ్ళని ఎవరో పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఇప్పుడు పోలీసులు మీద చాలామందిని పోలీసుల్ని వాళ్ళ పోస్టుల్ని మార్చారు, స్థానభ్రంశం చేశారు. చేస్తే అసలు వాళ్ళు తెలుగుదేశానికి కనుక సపోర్ట్ ఇచ్చుంటే స్థానభ్రంశం ఎందుకు జరుగుతుంది? వాళ్ళు వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్థానభ్రంశం చేశారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, చైతన్య అని. అతను రాజంపేటలో అతని డ్యూటీ, అతని పోస్టింగ్ అక్కడ ఉంది. కానీ అతను తాడిపత్రి ఎందుకు వచ్చి చేశాడు? తాడిపత్రి వచ్చి ఎవరి మీద వీరంగం చేశాడు? అతను ఎవరి మీద దాడి చేశాడు అంటే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మీద చేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళు. మరి తెలుగుదేశం వాళ్ళు అయినప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాక తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళే చేసుకుంటారా? బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం ఏ పార్టీ. అందుకే మనం వైసీపీ అని గట్టిగా చెప్తున్నాం. పైగా ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఇలా ప్రోత్సహిస్తుంది ఈ గొడవల్ని అంటే గనక, ఈ కార్యకర్తలు
నైరాశ్యంలోకి వెళ్ళిపోయి వేరే పార్టీల్లోకి వెళ్లకుండా ఉండాలి. మనం అధికారంలోకి రావట్లేదు అని తెలిస్తే వీళ్ళు ఎక్కడ తట్టాబుట్టా సర్దుకుంటారు. అందుకని ఈలోపు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేలోపు, కొత్త ప్రభుత్వం వచ్చేలోపు వీళ్ళ మీద 4 కేసులు ఉన్నాయి అనుకోండి, వీళ్ళని ఎవరు రక్షిస్తారు? రేపొద్దున వైసీపీ పార్టీ వాళ్ళే రక్షిస్తారు కదా. ఒకవేళ ఇంత దుర్మార్గాలు చేస్తే గనక, చేసిన తర్వాత రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ రోజు అధికారం లేనప్పుడు మమ్మల్ని ఇలా కొట్టారు, ఇలా చేశారు, అలా చేశారు, వాళ్ళ సంగతి చూడండి అని చెప్పి. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకులే వదిలేయండి, చూసి చూడనట్టు పోండి అంటే, మీకోసం మేము నిలబడితే మీరు మా కోసం ఆ మాత్రం చేయరా అంటే, వీళ్ళు ఏంటి అంటే కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం వైసీపీ పార్టీ దగ్గరుండి అల్లర్లు చేయిస్తుంది. పైనుంచి వస్తున్న ఆదేశాలు అంటే తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే, ప్యాలెస్ నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పైగా వీటి గురించి ఏమన్నా ప్రశ్నిస్తారేమో అని అనుకుంటున్నా, సమాధానం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా ఆయన, మరి ఇలా గొడవలు జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతారేమోనని చెప్పి ప్రెస్ ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా, అందుకని ఆయన లండన్ వెళ్ళిపోయాడు. ఇలా రకరకాలుగా ఏ రకంగా చూసినా సరే ఇక్కడ ముద్దాయిగా నిలబడేది మటుకు వైసీపీ పార్టీయే. కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది మటుకు తెలుగుదేశం కార్యకర్తలే. వాళ్ళే నష్టపోతున్నారు. గొడవల వల్ల కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా. ఇప్పుడు మాచర్లలో చూశారు కదా, ఒక ఊర్లో వైసీపీ మోకలు వచ్చారని తెలిసి ఆ ఊర్లో వాళ్ళందరూ ఏకమయ్యి ముసలి ముతక అందరూ వాళ్ళు దాడి చేస్తారని వీళ్ళు ప్రతి దాడికి దిగారు. అవసరమా చెప్పండి? అసలు వాళ్ళు రాకపోతే వీళ్ళు ఇంతమంది ఎందుకు వెళ్తారు? అసలు వేరే ఊరిని వాళ్ళు ఎందుకు రావాలి? అసలు ఇప్పుడు కర్రపోటు వేసుకుని నడిచే వాళ్ళు కూడా గొడవకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే ఇది వాంఛనీయమా? అవసరం కాదు. అయినా చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు రక్షించుకోవటానికి కాదు, వాళ్ళని అలర్ట్గా ఉంచుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ కేసులు పెడుతుంది. ఆ కేసుల నుంచి రేపొద్దు నుంచి వాళ్ళు చచ్చినట్టు ఆ కాంపౌండ్లో పడి ఉండాల్సిందే. అందుకు వాళ్ళని అక్కడే వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకోవటం కోసమే, ఎక్కడికి వెళ్ళకోకుండా ఉంచుకోవటానికి. ఇప్పుడు వాళ్ళు రేపొద్దున వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు కదా. వెళ్ళాలి అనుకుంటే అక్కడ కార్యకర్తలు ఒప్పుకోరు కదా. నిన్న మొన్న మమ్మల్ని కొట్టిన వాళ్ళు మీరు ఎట్లా తీసుకుంటారంటారు కదా. 400 సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారు. నిజంగా 400 సీట్లు గెలిచేటట్టే అయితే మోదీ ఎందుకు ఘాటు వ్యాఖ్యలు చేసి రెచ్చగొడుతున్నారనే ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇట్లా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలాగా. సో దీన్ని మనం ఎలా చూడాలి, మీరేమంటారు దీని గురించి? ఆయనకి 400 సీట్లు రావండి. అది 400 సీట్లు వస్తాయి అని ఆయన చెప్పటం ఏంటంటే ఆయన వాగాడంబరం తప్పితే ఏమీ లేదు. ఆయనకి 400 సీట్లు రావు కాబట్టే నార్త్లో అంటే ఉత్తర భారతదేశంలో వాళ్ళ ప్రతిష్ట మసకబారిపోయింది కాబట్టి, వాళ్ళు వేసిన ఎత్తులు పారలేదు కాబట్టే ఉత్తర భారతదేశంలో వాళ్ళు దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చారు. అయితే నితిన్ గడ్కరీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఉత్తర భారతదేశంలో మేము నష్టపోయినా పర్వాలేదు, దక్షిణ భారతదేశంలో ఆ నష్టాన్ని మేము పూడ్చుకుంటాము అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి పొత్తుకి రావడానికి కూడా కారణం అదే. చంద్రబాబు నాయుడు హవా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడికి సీట్లు ఎక్కువ వస్తాయి. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలట్లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయటం వల్ల ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకుంటే ఇంకన్ని సీట్లు వస్తాయి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. మీరు మామూలుగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండియా కూటమి అని ఇంకా కొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి పెట్టారు. ఆ ఇండియా కూటమిలోకి చంద్రబాబు నాయుడు ఎక్కడ వెళ్తాడో, వెళితే తనకు మరింత కష్టకాలం వస్తుంది అని చెప్పి అతన్ని ఇష్టం లేని పొత్తుకు ఒప్పించారు చంద్రబాబు నాయుడుతో. ఒక విధంగా చూసుకుంటే అంటే అది ఒక రాక్షస వివాహంతో పోల్చొచ్చు ఆ పొత్తుని. అలా చేశారు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఉత్తర భారతదేశంలో మీరు చాలా కష్టంగా ఉన్నారు. మీకు ప్రతి రాష్ట్రంలోనూ మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఏం జరిగింది అంటే మీకు సీట్లు రాకపోయినా కానీ అసెంబ్లీ సీట్లు ఎక్కువ వచ్చి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూడా పడగొట్టి మీరు ఒక చెడ్డ పేరు అయితే సంపాదించుకున్నారు. పేరుకి బీజేపీ పాలిత రాష్ట్రాలుగా మీరు చెప్పుకుంటున్నారు కానీ గొప్పల కొద్దీ ఆ పాలిత ప్రాంతాలన్నీ నిజంగా మీకు అధికారం వచ్చిందా, లేకపోతే ఎవరి అధికారానన్నా మీరు గుంజుకున్నారా అంటే గుంజుకున్నారనే చెప్పొచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు జరిగినాయి. మరి 3 రాష్ట్రాల్లో అసలు మీరు పోటీయే చేయలే. మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో మణిపూర్లో జరిగిన హింసకి మీరు సమాధానం అయితే చెప్పాలి. అసలు మీరు సమాధానం చెప్పాలి అంటే మీరు చేసిన పాపాల గురించి మాట్లాడాలంటే ఓ పెద్ద చర్చ అవుతుంది. డిమానిటైజేషన్ దగ్గర నుంచి, నల్లధనం తీసుకొస్తాను అని చెప్పిన దగ్గర నుంచి, తీసుకురాకపోవటం దగ్గర నుంచి, అలాగే దేశంలో బ్యాంకులను దోపిడీ చేసి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన దొంగల్ని మీరు దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి లండన్ పంపించిన దాని దగ్గర నుంచి ఎన్నేం చెప్పొచ్చు. జిఎస్టీ అది 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 ఇంకొక పెద్ద భూతం. ఇలా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. మరి ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా మీకు 400 సీట్లు వస్తాయని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు మహిళా కమిషన్ ఉంటే అది సరిగా పనిచేయదు. మహిళా మంత్రి ఉంది కదా, ఆమె స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉంది, ఆమె నోరిప్పదు ఏం జరిగినా కానీ. అసలు మణిపూర్ గురించి ఒక స్టేట్మెంట్ లేదు ఆవిడ, స్మృతి ఇరానీ. పైగా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముతున్నారు మీరు. ఇప్పుడు ఒక ఆంధ్ర విషయం తీసుకుంటే మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్, అమరావతి రాజధాని కట్టకపోతుంటే నువ్వేం మాట్లాడలేదు, పోలవరం ఆగిపోతే నువ్వేం మాట్లాడలేదు. పైగా వైజాగ్ స్టీల్ ప్లాంటు మా హక్కు అని సంపాదించుకున్నారు వాళ్ళు, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చేసావు, నువ్వే చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇట్లా రకరకాల విషయాలు ఉన్నప్పుడు అసలు నీకు ఎట్లా వస్తాయి 400 సీట్లు? కానీ మోదీకి కూడా అంటే ఈ ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది అని అంటూ ఉంటారు. అవునండి, ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ప్రత్యర్థులు స్ట్రాంగ్గా లేరు, కరెక్టే. అసలు మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? నిర్భయ ఘటనని ముందు పెట్టి, భ్రష్టాచారం అంటే అవినీతిని ముందు పెట్టి మీరు గెలిచారు. మరి గెలిచిన వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా మీరు ఏం చేశారు? 15 లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో వేస్తానని జన్ధన్ ఖాతాలు పెట్టేసి ఓపెన్ చేయండి, నేను ధన్ అని డబ్బులు వేస్తాను అని చెప్పి మీరు వేసారా? వేయలేదు కదా. మరి ఎందుకు ఇన్ని ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు? ఈ అమ్మిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? అసలు కరోనా టైంలో మీరు చేసింది ఏంటి? అంతమంది వలస కార్మికులు రాష్ట్రాలు దాటి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ కష్టాలను మీరు ఎందుకు ఆపలేకపోయారు? వాళ్ళ కోసం రైళ్ళు ఎందుకు వేయలేకపోయారు? లేదు అంటే మీరు ఒక మాట చెప్తే ఎవరు కాదంటారు? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఏం భయం లేదు, మీకు పనులు లేకపోయినా మేమున్నాం చూసుకుంటామనే మాట ఎందుకు అనలేదు? పిఎం కేర్స్కి నువ్వు అసలు సమాధానం ఎందుకు చెప్పలేదు? అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అన్నిటిని మించిన అతిపెద్ద స్కామ్ ఈ దేశంలో, బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద స్కామ్ జరిగి ఉండదు. మరి దాని విషయంలో నువ్వు ఎందుకు ఇట్లా చేసావు? దాని గురించి నువ్వేం సమాధానం చెప్తున్నావు? అది ఎలక్ట్రల్ బాండ్స్ విషయం అదేం మామూలు చిన్న విషయం కాదు కదా. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడగలిగిన వాళ్ళిద్దరూ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడట్లేదు. ఇటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు. నీ కూటమిలో ఉన్న పాపానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోటికి ప్లాస్టర్లు వేయడం కోసమే కదా నువ్వు కూటమిలోకి తీసుకొచ్చుకున్నావు. అదే చంద్రబాబు నాయుడు నీ కూటమిలో కనుక లేకపోయి ఉంటే కనుక ఎంత పెద్ద గొంతు పెట్టుకుని చెప్పేవాడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి. మరి నువ్వు ఇందుకే కదా నువ్వు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ పొత్తులు పెట్టుకుంటా ఉన్నావు. అందుకని ఇన్ని చేసిన తర్వాత పైగా ప్రపంచ సంస్థలు ఉంటాయి మనకి. అంటే నిరుద్యోగం భారతదేశంలో రికార్డు స్థాయిలో పెరిగింది అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి మనకి. అంతర్జాతీయ సంస్థలు చెప్పిన దాన్ని నువ్వేమన్నా కొట్టేయగలుగుతున్నావా? అసలు నిరుద్యోగం భయంకరంగా ఉంది. వాళ్ళ ఉపాధి లేదు, కొత్త పరిశ్రమలు లేవు. అసలు ఇన్ని మాటలు ఎందుకండి? ఈ 10 ఏళ్లలో నువ్వు కట్టిన అతిపెద్ద యూనివర్సిటీ ఏది? అతిపెద్ద పరిశ్రమ ఏది? అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ ఏది? అతిపెద్ద హాస్పిటల్ ఏది? ఇలా లెక్కేసుకుంటా పోతే ఏదైనా ఒక రాజధాని నగరాన్ని కట్టావా? ఏమీ చేయలేదు.
ఏమీ చెయ్యకపోగా నువ్వు చేస్తుంది ఏంటి అంటే, గుజరాత్లో స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది. అది సారీ ఒక్క నిమిషం పాస్ ఏంటి సారీ ఓకే పటేల్ విగ్రహం ఆర్భాటంగా పెట్టారు గుజరాత్లో. అదే గుజరాత్లో క్రికెట్ స్టేడియం ఉంది పటేల్ పేరుతోని. ఆ స్టేడియాన్ని ఆధునీకరించి తన పేరు పెట్టుకున్నాడు మోడీ. అసలు అందరూ పిల్లలతో సహా అడిగేది ఏంటి అంటే, ఏదైనా ఒక చర్చ వస్తే అసలు బతికున్న వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు వాళ్ళ పేరు, చనిపోయినాక కదా పేర్లు పెడతారు అని. ఇలాంటి వింతలు విశేషాలు జరిగినాయి ఈ 10 ఏళ్లలో. మరి ఇన్ని వింతలు విశేషాలు జరిగిన తర్వాత పోనీ మహిళలకు ఏమన్నా చేసావా అంటే అది లేదు. వివాదాస్పదమైన సుప్రీంకోర్టు తీర్పులు తీసుకురావడము, అలాగే నీకు నచ్చేటట్లు సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తే ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల్ని తర్వాత నువ్వు పదవులతోటి గవర్నర్లుగాను అలా రకరకాలుగా వాళ్ళకి పదవులు ఇవ్వటం కావచ్చు. ఇమ్మీడియట్గా అసలు దిగిన తెల్లారే ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయ్యాడు, ప్రధాన న్యాయమూర్తిగా తెల్లారిపోద్దునే పోస్ట్ రెడీ. ఇవన్నీ చేయడం. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు పైగా ఇంకొకటి ఏం జరుగుతుంది నష్టము అంటే, మనము విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. మనం ఎక్కువ ఎగుమతులు చేయట్లేదు, దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. అలాంటప్పుడు భారతదేశం విదేశీ మారకద్రవ్యాన్ని నష్టపోతుంది. ఇప్పుడు ఏ దేశం యొక్క సంపదనైనా లెక్కించేటప్పుడు ఆ దేశంలో ఉన్న బంగారాన్ని అలాగే విదేశీ మారక విలువల్ని పట్టి ఆ దేశం సంపదని లెక్కిస్తారు. మనం ఆ 2 విషయాల్లోనూ మనం వెనకబడిపోతున్నాం. ఇలాంటి సందర్భంగా చూసుకుంటే 400 సీట్లు వస్తాయి అనేది అసలు ఎండమావుల వెంట పరిగెట్టినట్టే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? 200 లోపు వస్తే బాగా వచ్చినట్టు. 180, 200 మధ్యలో వస్తాయి అని నా అలాంటి వాళ్ళు అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.